లైవ్ షోకి తిరిగి స్వాగతం. పద్మాకర్ గారు ఇప్పుడు మాట్లాడండి. మీరు చెప్తున్నారు మేము బ్లాక్ మెయిలర్స్, మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఖాయం అంటున్నారు. ప్రభాకర్ గారు మీరు ఎట్లా కాదనగలరా? సార్, ప్రభాకర్ గారు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మేము బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. మాకు బాధ్యతగా మేము ఒకటే అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ ప్రజలకు ప్రత్యక్ష సర్వీసులు చేస్తున్న ఆర్టీసీ కార్మికులుగా వారితో సమానంగా జీతాలు అడగట్లేదు, ఫిట్మెంట్ అడగడం బ్లాక్ మెయిలా న్యాయమా? ఒకటి చెప్పమనండి పెద్దలు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇవాళ ప్రభాకర్ గారు చెప్తే 250 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చినట్టు అంటున్నారు. ఇవాళ కార్మికులు దాచుకున్న జబ్బు సొసైటీ డబ్బుల్ని సుమారు 1500 కోట్లు ఆర్టీసీ యాజమాన్యం జీతభత్యాలకు వాడిస్తే మా కోఆపరేటివ్ సొసైటీ మేము లోన్లు పెట్టుకున్న లోన్లు 7-8 నెలలుగా రాకపోయి మేము ఆందోళన సిద్ధపడితే మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రీఎంబర్స్మెంట్ డబ్బులు, సంస్థకు రావాల్సిన రీఎంబర్స్మెంట్ డబ్బుల్లో 250 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, 250 కోట్లు ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు కూడా కేసీఆర్ గారు ముందులో ఇచ్చిన తర్వాత మాత్రమే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ మా డబ్బులు మాకు ఇచ్చి ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చినట్టు మాట్లాడకూడదు దయచేసి. గతంలో బొత్స గారి టైంలో జనవరి 1, 2014 ఎన్జిఓస్ తయారు ఇచ్చారు 27%. వెంటనే ఫిబ్రవరి నెలలో 27% ఆర్టీసీ కార్మికులకు కూడా బొత్స గారు ఐఆర్ ప్రకటించడం జరిగింది. ఐఆర్ ప్రకటించినప్పుడు ఆ ఐఆర్ సంబంధించిన 382 కోట్లు కూడా ప్రభుత్వం ఆర్టీసీ గ్రాంట్ గా ఇచ్చారు. ఆ రోజు ₹1 ఛార్జ్ కూడా పెంచలేదే. ఇవాళ ఆవాలు ఇచ్చిన 27% ఐఆర్ ని ఇవాళ ఫిట్మెంట్ గా ప్రకటిస్తామంటున్నారు. ఎంత అన్యాయం అండి. మేము అడిగేది 27% తీసిస్తే 16% మాత్రం పెంచాల్సిన అవసరం ఉంది. దామోదర్ గారు మీరు చెప్పింది నిన్న మొన్న అశ్వత్థామరెడ్డి గారు ఆయన నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ బొత్స గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగిందండి, బాగా మంచి ఫిట్మెంట్ అది కూడా బాగా ఇచ్చారండి. సార్, ఇవాళ ఇస్తామని 27% అంటే ఆవేళ బొత్స గారు 35% ఫిట్మెంట్ చేసేవారేమో అటువంటి పరిస్థితుల ప్రకారం. సమ్మె సందర్భంగా ప్రజలు దోపిడీకి గురవుతున్నారు, ప్రైవేట్ ఆపరేటర్లు దోసుకుంటున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, సమ్మె సందర్భంగా ప్రజలు దోపిడీకి గురవడం వాస్తవం, ఆర్టీసీ కార్మికులుగా నష్టపోవడం వాస్తవం. ప్రైవేట్ ఆపరేటర్లు మొత్తం అధికార పార్టీ చెంది వాళ్ళు మాత్రం శుభ్రంగా లబ్ధి పొందుతున్నారు. అందుకోసం ఈ సమ్మెను పొడిగించాలని ప్రయత్నాలు ఒత్తిడి చేస్తున్నారు తప్ప కానీ ఉద్యమాన్ని రచ్చగొట్టే అధికార పార్టీకి సంబంధించిన ప్రైవేట్ ఆపరేటర్ టోటల్ 3500 ఆపరేటర్స్ ఉన్నాయి. ఇంచుమించు టోటల్ గా విజయవాడ కేంద్రంగా మొత్తం హైదరాబాద్ తిరిగే కానీ టోటల్ అధికార పార్టీ నాయకులకు సంబంధించినవే మేము ప్రూవ్ చేయగలం. వీటిని అదుపు చేస్తే 1000 కోట్ల ఏడాది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఒకటిసారి ఇవాళ పోలీసులు పెట్టి విపరీతంగా మా ఎండీ గారు అంటున్నారు లాఠీ చార్జింగ్ నేను బాధ్యుని అయితే రాజీనామా చేస్తామని. ఏ ఎండీ ఉన్నప్పుడు లాఠీ చార్జ్ జరగలేదే. నేను చిత్తూరులో ఒక మహిళా ఎస్సీ మహిళా కంటే ఉషారాన్ని దాడి చేస్తే చావు బతుకుల్లో ఉంది. ఆమెకి ఏదైనా అయితే మాత్రం తిరుమల కొండ మీదకి సంబంధించి బస్సులు పర్మిషన్ ఇచ్చాం, ఆ బస్సులు కూడా నిలుపుదల పరిస్థితి వస్తుంది. ఇవాళ మేము బ్లాక్ మెయిల్ చేయట్లేదు సార్, మా ఆకలి మంటను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులుగా మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ప్రజలను మా మీద రెచ్చగొట్టే విధంగా ఫిట్మెంట్ ఇస్తే ఛార్జీలు పెంచాలి అంటున్నారు. ఛార్జీలు పెంచడం అంటే డీజిల్ ఈ 2 సంవత్సరాల కాలంలో 2000 కోట్ల డీజిల్ వల్ల భారం పడిగింది. డీజిల్ పెరిగినప్పుడల్లా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి ఎందుకు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వలేదు? మొన్న డీజిల్ రేట్లు తగ్గిందని చెప్పేసి ₹4 వ్యాట్ పెంచేశారు. ఇవాళ రైల్వేకి 4% ట్యాక్స్, ఇవాళ మాకు 27% పైన. దయచేసి ఆర్టీసీ కార్మికులు మేము ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నాం సార్. ఆర్టీసీ కార్మిక సంఘాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి, మాలో విభేదాలు అంటున్నారు. మొన్న కూడా బోర్డు డైరెక్టర్ల పదవుల కోసం అని చెప్పి అన్నారు. మా బోర్డు డైరెక్టర్ పద్మాకర్ గారు నిన్ననే రాజీనామా చేశారు. బోర్డు డైరెక్టర్ లెక్క కాదని ఆర్టీసీ కార్మిక సంఘాలుగా బోర్డు డైరెక్టర్ల కోసం లేకపోతే పోటీ పడాల్సిన అవసరం లేదు. మేము ఉద్యోగ సంఘాల నాయకులు కాదు. ఒకటి మాత్రం గుర్తుండు, మా ఉద్యోగ సంఘాల్లో విభేదాలు సృష్టించి ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో 43%కి 43 పైసలు తక్కువైనా సరే ఉద్యమం కొనసాగుతుంది. మేమందరం ఐక్యంగా ఉంటాం. మా న్యాయం అండ్ డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా ఆర్టీసీ అధికారులకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఇవాళ ఎక్కువ, అంటే చీఫ్ సెక్రటరీ కంటే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఎక్కువ. కానీ ఆర్టీసీలో పనిచేసిన కార్మికులకి ప్రభుత్వంలో పనిచేసిన అటెండర్ కంటే జీతాలు తక్కువ. మేము ఏం పాపం చేశాం సార్? మాకు భార్య పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ గారు మాకు పిల్లలు చదివించుకోవాలి కదా సొసైటీలో. ఇక్కడ మీరు ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తున్న సమయంలో డ్రైవర్ కు ₹1000, కండక్టర్కి ₹800 ఇచ్చి మేము అపాయింట్ చేసుకుంటామని అంటున్నారు కదా. నేనేం అడుగుతానంటే మీరు ₹1000 ఇవ్వడం రెడీ అయ్యారు కదా, 800 పర్మనెంట్ ఉద్యోగులు ఇప్పియండి, సమ్మె ఖరాబ్ చేయించే బాధ్యత నాది. ₹1000 ఇస్తాను రెడీ అవుతున్నావు కదా. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ₹1000 కాకుండా క్రైసిస్ మేనేజ్మెంట్ లో డిఫరెంట్ గా ఉంటుందండి. కొన్నిసార్లు 1000 కాదు 2000 కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక్కడ దామోదర్ గారు చెప్పిన దానికి నేను ఎక్కడ కాదనట్లేదు. మీరు అధికార పార్టీ
ప్రతిపక్ష పార్టీ లేకపోతే అనధికార పార్టీలా ఇవి కాదు. 82 తర్వాత లిబరలైజేషన్ పాలసీ వచ్చిన తర్వాత మొత్తం సినారియో మారిపోయింది ఈ దేశంలో. దయచేసి మీరు టోటాలిటీని మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ బస్సులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా వాళ్ళు మాత్రమే గుర్తాదు కదా. ఆయన అన్నదని మీరన్నా లేకపోతే వెనకాల ప్రొఫెసర్ గారన్నా నా సమాధానాన్ని దయచేసి మీరు పాజిటివ్ గా తీసుకోండి. 84 తర్వాత ఈ దేశంలో మారినటువంటి ఎల్పిజి సిస్టమ్ లో అనేకమైనటువంటి మార్గాలు వచ్చేసాయి. దయచేసి మీరు దీన్ని ఎక్కడో ముడిపెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేను అడుగుతా దామోదర్ గారు నాకు స్టాటిస్టిక్స్ మీరు చెప్పండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని బస్సులు నడుపుతున్నారు, ప్రభుత్వం తరఫున ఎన్ని బస్సులు ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎన్ని బస్సులు నడుపుతున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని సారాసాలు నడుపుతున్నారు, ఎన్ని బస్సులు నడుపుతున్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి మాత్రమే బస్సులు ఉన్నాయి, విజయవాడ వాళ్ళకి మాత్రమే బస్సులు ఉన్నాయి, మీరు 13 జిల్లాలని రాష్ట్రాన్ని అడ్రస్ చేసి మాట్లాడదలుచుకున్నారా కార్మిక నాయకుడిగా? లేకపోతే మీకున్నటువంటి ఆవేదన మీకన్నా ఎక్కువ ప్రభుత్వానికి ఉన్నది. మీ ఒక్కదానిగా చూడాల్సింది, మిగతా మొత్తాన్ని కూడా చూడాల్సిన అవసరం లేదు. మీరు చేసినటువంటి నెగోషియేషన్ సమస్య పక్కదారి పట్టించే చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే ఎర్రచందనం దొంగలు, అందుకే వాళ్ళు మాట్లాడలేదు అన్నారు. ఎర్రచందనం వాళ్ళతో ఎవరు ఫోటోలు దిగుతున్నారో ఎవరున్నారో బయట విచారణకు సిద్ధం కనమనండి, సవాల్ చేస్తున్నాయి. వాళ్ళ వైట్ పేపర్ ఇమ్మనండి, ఎర్రచందనం వాళ్ళు మీ వాళ్ళు ఎవరు ఉన్నారో లేకపోతే ఒక ఇష్యూ మీద మాట్లాడండి. అంతేగాని ప్రతిదాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టడం కాదు. ఇవాళ ఇసుక మాఫియా ఎవరు నడుపుతున్నారు చెప్పండి. జిల్లాకు ఒక మంత్రిని చూపిస్తాం ఇసుక మాఫియాలో ఉన్నటువంటి 450 కోట్లు తెచ్చానన్నారు ఆయన. ఇసుక మీద తేవడం గురించి కాదు, ఆ డాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని జిల్లాకు ఒక మంత్రి ఎట్లా మాఫియా నడిపిస్తున్నాడో మేము చూపిస్తాం. ఒకటి ఇవాళ ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు ఇంత ప్రభాకర్ గారు అంటున్నారు లిబరలైజేషన్ ఇవాళ ఎక్కడ చూసినా ఏదే ఉందని. ఆ లిబరలైజేషన్ లోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఆర్టీసీ ప్రైవేటీకరించబడుతుందనే టైంలో అదే లిబరలైజేషన్ పీరియడ్ లో వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీకి జీవం పోసి 1000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి ఆ తర్వాత మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఇందాక మీరు అన్నట్టు ఫిట్మెంట్ ఇచ్చి ఇవన్నీ లిబరలైజేషన్ ప్రాసెస్ లో జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు తర్వాత మొత్తం ఇచ్చేస్తే ఈ రోజు గత ఎందుకు మొత్తం మారిపోయిందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట నిజమే, కానీ అప్పుడు కూడా మౌలిక పరిష్కారాలు ఏమి చేయలేదు. ఆర్టీసీకి జరుగుతున్న ఈ నష్టాలని పూడ్చడానికి మౌలికమైన పరిష్కారం అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. అప్పుడు చేయమని చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చేయమని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తెలుగుదేశానికి ఇలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ ఉంటారు, కానీ తప్పక గవర్నమెంట్ ఏదైతే ఎంప్లాయీస్ కి ఏదైతే బెనిఫిట్ చేయాలో ఈ ప్రభుత్వం తప్పక చేస్తుంది. దామోదర్ గారికి ఇక్కడ నాదేంటంటే ఫైనల్ గా నేను చెప్తున్నది, ఎస్ కొంత సమయం మీరు ప్రభుత్వానికి ఇవ్వండి, మీ ఆర్టీసీ మొత్తాన్ని లాభాల్లో పెట్టే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. దయచేసి మీకు గతంలో ఉంచిన నమ్మకాన్ని, ఎన్నికల్లో ఉంచిన నమ్మకాన్ని ఉంచండి, సమీకరణలో చేసినటువంటి నమ్మకాన్ని ఉంచండి. ఈ సమయంలో కాకుండా మీరు సరిగా నెగోషియేట్ చేయండి. తిరిగి ఆర్టీసీని లాభాల్లో పెట్టే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఈ సమయం కాకపోతే పంచాంగం చూసి ఏ సమయంలో చేస్తే బాగుంటుందని సలహా పాటిస్తారు. 2001లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆర్టీసీ కార్మికులు వేతనాల సవరణ సమ్మె జరిగింది. మళ్ళీ అదే ప్రభుత్వంలో సమ్మె జరగడం చాలా బాధాకరం. మేము బ్లాక్ మెయిల్ చేయిస్తాం అనుకుంటే మేము ప్రాధాన్యపడుతున్నాం, 43% ఫిట్మెంట్ ప్రకటించండి. ఏం పాపం చేయలేదు కదా, అందుకని మేము బ్లాక్ మెయిల్ చేసిన అవసరం లేదు. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ ముందు ఆర్టీసీకి వస్తున్న నష్టాలన్నింటి ముందు మేము వివరించ సిద్ధంగా ఉన్నాం. పార్టీ సమ్మెలోకి వెళ్ళిన తర్వాత సమ్మె వాయిదా వేసుకోండి, మేము చర్చలు చేస్తామంటే అది బాధాకరం. సమ్మె
60% మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటున్నారు, 40% మంది కాదంటున్నారు. అయినప్పటికీ కూడా వారు మాట్లాడుకుని అట్లాంటి బ్లాక్ మెయిల్ ఇరుపక్షాలు బ్లాక్ మెయిల్ కి వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్తూ సమయిస్తే 90% అవుతుంది. రైట్. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. వాసిరెడ్డి పద్మ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, దూపుడు ప్రభాకర్ రావు గారు, డాక్టర్ నాగేశ్వర గారు, దామోదర్ గారు, అలాగే మన రంగారెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.